రామయ్య సోమయ్య బాబు గారు ఏమిట్రా అలా ఉన్నారు? మన గోవులన్నీ క్షేమమే కదా? ఇంకెక్కడ క్షేమం బాబు గారు. మీరు తిరుతమ చోట వెళ్ళగానే మన జంగేవ మీద పేద పూలు పడి మన జంగేవ చనిపోయింది బాబు గారు. మన జన్యావుని పెద్దపులి పొట్టన పెట్టుకున్నదా? ఎక్కడ్రా మన జన్యావు? ఇగో బాబు గారు ఇక్కడే ఉంది. అమ్మా గోమాత, అమ్మా గోమాత, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండునియా తల్లి, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండునియా. నీకెంతట దుర్యవత పాపరించినది తల్లి, నీకెంతట దుర్యవత పాపరించినది. ఆ వల్ల మందకే నీవు అన్నపూర్ణవై మా ఇంటికే సౌభాగ్యలక్ష్మివై కడకి తీరున నిన్ను చూడగోరితే నిన్ను పెంచిన నా సతికి ఏమి చెప్పనమ్మా. రామయ్య సోమయ్య బాబు గారు మరి చందిగోవుని పొట్టన పెట్టుకున్న పెద్దపులి ఎక్కడ్రా? అదిగో బాబు ఆ పొదలోకి వెళ్ళింది. ఓ కోర మార్గమా, నిలువు నిలువు. అది వంతునాదనుకుంటుదేమో చందిగోవున పొట్టన పెట్టుకున్న పట్టి చంపద విడుదునా.
రామయ్య, ఏమైంది నాయన? మన వాళ్ళంతా క్షేమంగానే ఉన్నారా? రామయ్య, మాట్లాడవేమయ్యా? దాదా స్వామి, స్వామి నేను అనుకున్నదంతా అయిపోయింది నా స్వామి. స్వామి వెంకటేశ్వర, ఎందుకయ్యా నాకు ఈ శిక్ష విధించావు? స్వామి, నేను ఇక బతకలేను స్వామి. నా బావ లేకుండా నేను బతకలేను స్వామి. వెంకన్న, అయ్యా వెంకన్న, వెంకన్న, అయ్యా వెంకన్న, అయ్యా వెంకన్న, ఎక్కడున్నావయ్యా వెంకన్న? అయ్యా అయ్యా వెంకన్న, వచ్చావయ్యా? అయ్యా, నా బావ మన్ని భూముల్లో మరణించినాడయ్యా. వెంకన్న, నా బావ లేకుండా నేను బ్రతకలేనయ్యా. నా బావ దేహంతో పాటు నేను కూడా అగ్ని ప్రవేశం చేయదలిచిందయ్యా. వెంకన్న, వెంకన్న, నాకు ఒక సహాయం చేస్తావయ్యా? అయ్యా, అయ్యా, ఎలాగైనా మన ఊరు పెద్దలందరినీ పిలుచుకొస్తావా నాయన? వెంకన్న, అయ్యా త్వరగా రాయ్యా, త్వరగా పిలుచుకొని రాయ్యా. వెళ్ళయ్యా, త్వరగా పిలుచుకొని రాయ్యా వెంకన్న. తిరుపతమ్మ భయము చెందనేలా భక్తుల నిమిత్తార్థమై కష్టములు కోర్చి పలు అవతారములు దాల్చుంటుంది కదా. చనటి రక్కచుండు భూమి నీటంద్రోయ ఊర్మినై తలమోపినాను క్షీరసాగర మదనాన దేవదానవులు వైరంబు సల్ప మోహితో కామిని రూపమైతి ప్రహ్లాదు రక్షింప నరసింహునై హిరణ్యు కూల్చినాను రావణ కంసాది దుష్ట రాక్షసుల వధింప రామకృష్ణావతారుండనైతి నాదు భక్తుల నిమిత్తార్థమై ఈ జగాన సప్తగిరుల శ్రీ వెంకటేశునిగా వెలిసితి. తిరుపతమ్మ, పాపబామ సేవలతో నీ జన్మ ధన్యమైనది. నీకును జన్మ మోక్షంబు కలుగు. ఈ జనులెల్లరూ భక్తితోడ కొలిచెదరు. కొలిచెదరు జనులల్ల భక్తి వేడ్కతోడ కొలిచెదరు వరాల దేవతగను కొలిచిన వారి కొంగు బంగారమై కొలిచిన వారి కొంగు బంగారమై కోర్కెలు తీర్చెదవు పెనుగంచి దేవతగను.
ప్రజలు ఏమరు గ్రామ ప్రజలు ఎవరు మంది తెలియజేయండి ఏమనగా గ్రామ ప్రజలు తెలియజేయండి ఏమనగా రచించటం తల్లి కారణం కట్టే కోళ్ళు చిన్న కోళ్ళు అగ్నిప్రవేశం చేయబోతున్నారు కాబట్టి అందరూ గ్రామ పెద్దలకి చిన్నలకి పెద్ద చిన్న పసుపు పూలు కుంకుమ అన్ని తీసుకోరా సలికోటి కూడా తొలగిపోలే దేవుళ్ళు మాకు లేరా గుంటూరు పెద్దవాళ్ళు ఈడోడుండే బాబు పొద్దున్నే తాగి దారి మొత్తం తిరుక్కుంటూ వస్తున్నాడు. బహుశా ఈడు ఎంకన్నలా ఉన్నాడే. ఒరే ఎంకన్నా ఎంకన్నా ఓ బాబునే గారా దండాలు సార్ దండాలు ఏమి చెప్పమంటావురా నా బొంద. ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు మొత్తం నైవేద్యం పెట్టే బాధ్యత నా మీద పెట్టారు. ఇక నాకు క్షణం తీరగలేక సస్తున్నాను. దేవుడు సొమ్ము తిట్టడానికే పుట్టారు స్వామి. స్వామి దేవుడి సొమ్ము బాబులు దేవుడి సొమ్ము తిట్టడానికి పుట్టారు మీరు. ఒరే నాయన అంత సులకనగా మాట్లాడుకోయి. ఎంత చెడ్డ మేము బ్రాహ్మణులు, నువ్వు కడజాతి వాడి. కాస్త దూరంగా ఉండి నీ తుప్పెర్లు మీనబడుతున్నాయి నాయన. తుడుచుకోవా ఒరే నాయన, నీ తుప్పెర్లు మీనబడితే నేను తుడుచుకోవాలా? తుడుచుకోవా ఒరే నాయన ఉంచుకో. నువ్వు తాగావంటే ఆ రాగాపురం చెరువుకి వెళ్ళి 7 స్నానాలు చేసి రావాలి నాయన. కాస్త ఎడంగుండి అసలు విషయం చెప్తే నా దారిన నేను పోతాను. చెప్పు నాయన. నిన్ను కోతే పాలో నన్ను కోతే నెత్తురా. మనుషులతో ఒకటే కదా నేను చెప్తే నువ్వు
నువ్వు గొత్తు పాల నా గొత్తు నెత్తురా మా మామరా నేను చెప్తాను రామ రామ నీకు మేమేమిట్రా చివరికి మమ్మల్ని కూడా మీలో కలుపుకున్నట్టున్నాయే నేను గొత్తు నెత్తురొస్తాను నన్ను గొత్తు పాలతా చూసుకో బాబనే గారు మన ఊర్లో ఒక విషయం జరిగిందంటే చెప్పురా నాయన ఏందో ఆ విషయం కాకడ కట్టే గారు ఊరు చెప్పండి మాకు 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 దగ్గర కదా ఎవరు చెప్పు నాయన అసలు విషయం కాస్త చెప్తే నా దాన్ని నేను పోతాను చిత్తం గారు ఊరండి అగ్ని పాయసం చేయాలంటే మా చిత్తం గారు ఊరు గ్రామ ప్రజలందరం తీసుకురామంది ఈ విషయం అర్జెంటుగా గ్రామ ప్రజల చెవులు వేసి తీసుకొని వస్తాను దీని కరణాన్ని కలంపోడు గాడిని లెక్కల్లో కొలతల్లో నన్ను మించినోడే లేడు. నేను ముడుసూబిని 7 ఏళ్లకు ముడుసూబిని. ఈ 7 ఏళ్లలో నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. నేను పెదకాపుని ఈ 3 రోజులకే పెద్దందాన్ని ఈ 3 రోజుల్లో నన్ను మించిన ఎవడెవడో లేడు. ఆహా అయ్యా కర్ణం గారు శాస్త్రి గారు అయ్యా మున్సిపు గారు అయ్యా పెదకాపు గారు ముగ్గురు ఒక చోట చేరి నిక్షేపంగా వ్యవహారం చేస్తున్నారండి. ఆడ ఊరు తగలబడిపోతుంటే ఇక్కడ వ్యవహారం చేస్తున్నారండి. మీరు ఊరంతా మంచిగా ఉంది శాస్త్రి గారు. రామరాజ్యంలా కనిపిస్తున్నాను ఆయన. ఆడ ఊరు తగలబడిపోతుంది. ఊరు తగలబట్టమేంది శాస్త్రి గారు? చెప్తానండి. మీకు అంతా తొందరే. మీరు తొందరపడి నన్ను తొందర పెట్టకండి. తొందర శాస్త్రి గారు చెప్పండి శాస్త్రి గారు. చెప్తానండి చెప్తా. మన కాకానికి ఇష్టయ్య గారు చిన్నకోళ్ళు లక్ష్మీ తిరుపతమ్మ ఉంది కదా, ఉంది. ఆమె భర్త గోపయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఆ గోపయ్య మన్య భూముల్లో పెద్ద పులుసే మరణించాడంట. ఓ చాలా మంచివాడు గోపయ్య. ఆ వార్త తెలుసుకున్న తిరుపతమ్మ అగ్ని ప్రవేశం చేయదలుచుకుంది. అది కాస్త జరిగితే ఊరికి పెద్దలైన మీ ముగ్గురిని మీతో పాటు కలిపి నన్ను ఆ శ్రీకృష్ణదేవరాయల జన్మస్థానంలో పడవేస్తారండి. శ్రీకృష్ణదేవరాయలు చూసేద్దాం పని శాస్త్రి గారు. శ్రీకృష్ణదేవరాయల జన్మస్థానం అంటే మీకు తెలుసా నాయన? దేవాలయం శాస్త్రి గారు. దేవాలయం అనుకున్నారా నాయన? ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు నాయన. శాస్త్రి గారు అదే రామశాస్త్రి గారు. కనుక మన అందరం తిరుపతమ్మ వద్దకు వెళ్ళి అన్ని విషయాలు నేను మాట్లాడతాను. పోదాం పదండి. పదాపాడి శాస్త్రి గారు పదండి. వెంకన్న వచ్చావయ్యా. మంచిది నాయన. అయ్యా పెద్దలు గారు మున్సిపు గారు కర్ణం గారు ఆ ప్రెసిడెంట్ కూడా పెట్టుకొచ్చా. బాబరాన్ని కూడా పెట్టుకొచ్చా. అయ్యా గ్రామ పెద్దలందరికీ నా నమస్కారములు అయ్యా. అయ్యా అయ్యా నా బావ మన్య భూముల్లో పెద్ద పులిచే మరణింపబడ్డాడయ్యా. అయ్యో గోపయ్య చాలా మంచివాడుగమ్మా. నా బావ దేహంతో పాటు నేను కూడా అగ్ని ప్రవేశం చేయదలిసినానయ్యా. అందుకు మీ అందరు అనుమతి కోరుచున్నానయ్యా. ఎలాగైనా నాకు అనుమతించండి అయ్యా. అది సాధ్యం, అది అలా సాధ్యం కాదమ్మా తిరుపతమ్మ. అయ్యా మీకు దండం పెడతానయ్యా. ఈ పాడు బతుకు నేను బ్రతకలేనయ్యా. నా భావదేహంతో పాటు నేను కూడా అగ్ని ప్రవేశం చేయదలిసినానయ్యా. ఎలాగైనా అనుమతించండి అయ్యా. శాస్త్రి గారు మమ్మల్ని తిరుపతమ్మ దగ్గరికి మాట్లాడతానన్నారు. బెల్లం కొట్టిన రాయిలా అలా మాట్లాడుతున్నారు నిన్న శాస్త్రి గారు. ఆగండి, నేను ఉన్నాను కానీ మాట్లాడతాను. అమ్మా తిరుపతమ్మ, అయ్యా అగ్ని ప్రవేశం అంటే సామాన్యమా తల్లి? అది ఏది త్రేతాయుగము ద్వాపరయుగంలో సరిపోయింది. కానీ ఆ సీతా మహాలక్ష్మి సతీ సావిత్రి
సతి అనుసూర్య అరంధతి మహాతలో సరిపోయింది. కానీ ఇది కలియుగము తల్లి, అలా చేయకూడదు. అలా చేస్తే దేశానికే అరిష్టమమ్మా. అయ్యా అంత మాట అనకండి అయ్యా. నేను నా బావ లేకుండా ఉండలేవనయ్యా. ఒంటరి జీవితం నేను జీవించలేవనయ్యా. ఈ పాడు బతుక నేను బ్రతకలేవనయ్యా. నా బావ దేహంతో పాటు నేను కూడా అగ్ని ప్రవేశం చేయదలిసినానయ్యా. ఎలాగైనా నాకు అనుమతించండి అయ్యా. అమ్మా తిరుపతి, నువ్వు అగ్ని ప్రవేశం చేసావనుకో, ఊరుకు పెద్దలైన ఈ ముగ్గురిని ఈయనతో పాటు కలిపి నన్ను ఆ శ్రీకృష్ణదేవరాయల జన్మస్థానంలో పడవేస్తారు తల్లి. అయ్యా అంత మాట అనకండి అయ్యా. ఎలాగైనా నాకు అనుమతించండి అయ్యా. మీకు దండం పెడతానయ్యా. నువ్వు కాస్త ఆగరా నాయన. నువ్వు తెలుసో తెలియకో మాట్లాడుతున్నావు. ఆ తల్లి ఆ తెరగా బాధపడుతుంటే ఒప్పుకోండి. ఎన్ని విధంలో ప్రయత్నించాను నువ్వు నీ అగ్ని ప్రవేశం అనేది మానుకునేటట్లు తల్లి. కావున నీకు మేము కొన్ని పరీక్షలు పెడతాం మేమందరం కలిసి. ఆ పరీక్షలకి ఎటువంటి నొప్పి బాధ లేకుండా అనుభవించినట్టయితే నీ అగ్ని ప్రవేశాన్ని మేమంతా ఒప్పుకుంటాం తల్లి. అలాగే నేనయ్యా మీరేమి చేయమని నువ్వు సిద్ధంగానే ఉన్నానయ్యా. అమ్మా తిరుపతమ్మ, అయ్యా ఒక నూనె కళాయి తెప్పించి అందులో ఒక ఉంగరాన్ని వేస్తాను. అది ఎటువంటి బాధ నొప్పి లేకుండా అనుభవించినట్టయితే నీ అగ్ని ప్రవేశానికి మేమంతా ఒప్పుకుంటాం తల్లి. ఏమండి గ్రామ పెద్దలు? శాస్త్రి గారు అలాగే నేనయ్యా మీరేమి చేయమని నువ్వు సిద్ధమేనయ్యా. ఒరే ఎంకన్నా, ఆ నూనె కళాయి ఇటు పట్టకరా నాయన. ఒరే నాయన, నా వల్ల అవుతుందారా? కాస్త వెళ్ళి ఇటు పట్టకరా నాయన. ఒరే నాయన, కాస్త ఎడంగా పెట్టు, సెగ తగులుతుంది. అమ్మా తిరుపతమ్మ, అయ్యా ఒక ఉంగరాన్ని తీసి ఈ నూనె కళాయిలో వేస్తాను. అది ఎటువంటి బాధ నొప్పి లేకుండా అనుభవించినట్టయితే నీ అగ్ని ప్రవేశానికి మేమంతా ఒప్పుకుంటాం తల్లి. అలాగే నేనయ్యా. అయ్యా కర్ణం గారు, శాస్త్రి గారు మీ ఏళ్లకు ఉంగరాలు దగదగా మెరుస్తున్నాయి. ఒక ఉంగరం తీసిస్తావా? ఈ ఉంగరాలు తీయదు కాదు శాస్త్రి గారు. ఎందుకు ఆయన? ఈ ఉంగరాలు తీయేది కాదు శాస్త్రి. ఈ ఉంగరాలు అసలు ఏ ఉంగరాలైనా తీయేది కాదు శాస్త్రి గారు. అనుకున్నాను ఆయన, అనుకున్నా ఊరు పడ్డా కర్ణం మీద కాస్త పడదని ఇవ్వద్దులే నాయన, ఉంచుకో. నువ్వు చనిపోతే నీ పాడ ఖర్చులకు ఉపయోగపడుతుంది. జష్టమ్మ నా కొడుకు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఏమిటి నాయన, ఇస్తావా లేదా? లేదు శాస్త్రి గారు, ఏ ఇచ్చే పని లేదు శాస్త్రి గారు. అయ్యా పెదకాపు గారు, మున్సిపు గారు, మీ ఏళ్ళకు ఉంగరాలు దగదగా మెరుస్తున్నాయి. ఒక ఉంగరం తీసిస్తావా? వారం రోజులు నా ఒంటి మీద ఏ వస్తువు తీయకూడదని పంచాంగం చెప్పిందండి శాస్త్రి గారు. ఎవరానా ఆయన మహానుభావుడు చెప్పిన ఆయన నీకు? మీరేగండి శాస్త్రి గారు పంచాంగం చెప్పింది. ఈడోడండి బాబు, నా పంచాంగానికి ఎసరు పెడుతున్నాడు. చెప్పినా చెప్పే ఉంటానేమో. ఏమిటి మరి, ఇస్తావా లేదా? ఇయ్యకూడదండి. ఈ నెల రోజులు నా ఒంటి మీద ఉన్న వస్తువులు ఇయ్యకూడదని పంచాంగం చెప్పిందండి. ఉంచుకో నాయన, ఉంచుకో. ఈ నెల మొత్తం స్నానం చేయకుండా ఉంచుకో. నువ్వు చనిపోతే నీ పిండాన్ని కాకులు కూడా ముట్టవు. జష్టమ్మ నా కొడుకు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఏమండి పెదకాపు గారు, ఇక మీకు తప్పదండి. అనుకున్నా నాకు తప్పుతుందా? తీసివ్వండి. అమ్మా తిరుపతమ్మ, ఈ చలసల కాగే నూనెలో ఈ ఉంగరాన్ని వేస్తున్నాము. అది ఎటువంటి బాధ నొప్పి లేకుండా అది తీసి మాకు ఇచ్చిన సో నీ అగ్ని ప్రవేశానికి మేమంతా ఒప్పుకుంటాం తల్లి. అలాగే నమో నారాయణాయ. నమో నారాయణాయ.
అయ్యలారా చూడండి అమ్మా. అమ్మా తిరుపతమ్మా, అయ్యా నీ నిజ స్వరూపం తెలియక అయ్యా నీకు ఏవేవో పరీక్షలు పెట్టామమ్మా. మన్నించమ్మా. అయ్యా మన్నించమ్మా. అంత మాట అనకండయ్యా. మనలందరినీ రక్షింపగలవాడు ఆ సర్వేశ్వరుడినయ్యా. అయ్యా ఇంతకు నా అగ్ని ప్రవేశానికి అనుమతించినట్టేనయ్యా. అమ్మా తిరుపతమ్మా, అయ్యా నీ అగ్ని ప్రవేశానికి మేమంతా ఒప్పుకుంటున్నాం తల్లి. అయ్యా కర్ణం గారు, శాస్త్రి గారు, ఆ లక్ష్మీ తిరుపతమ్మ అగ్ని ప్రవేశానికి కావలసిన గంధపు చెక్కలు తమరు బాధ్యతగా పెడుతున్నాను. అన్ని గంధపు చెక్కలంటే మా దగ్గర లేవు శాస్త్రి గారు. అదేమిటండి, ఆ తమిళనాడు ఇరప్పను పంపించిన గంధపు చెక్కలు తమరు గోడాలలో మూలుగుతున్నాయి కదా. ఈడప్పుడు చూశాడు బాబు నా గోడలన్నీ. అదేమిటండి, వీధి వీధి తిరిగే నాకు తెలియపోతే మరి ఎవరికి తెలుస్తుందండి? ఏమిటి ఇస్తారా లేరా? సరే అలాగే పంపిస్తాను, ఏర్పాటు చేస్తాను శాస్త్రి గారు. అయ్యా మున్సిపు గారు, చెప్పండి శాస్త్రి గారు. ఇక మీ బాధ్యత అంటారా? ఆ లక్ష్మీ తిరుపతమ్మ అగ్ని ప్రవేశానికి కావాల్సిన నెయ్యి తమరు బాధ్యతగా పెడుతున్నాను. ఎంత పడుతుందండి శాస్త్రి గారు? అయ్యేం పడుతుందండి, 170 ఏం పడుతుంది. అన్ని డబ్బాలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయండి శాస్త్రి గారు? అదేమిటండి, తమరికి 10-15 పారాలు ఉన్న సంగతి కూడా మర్చిపోయారు. ఇన్ని పారాలు ఉన్న సంగతి ఈడికెట్ట తెలిసిందా? వీధి వీధి తిరిగే నాకు తెలియపోతే మరి ఎవరికి తెలుస్తుందండి? ఏమిటి మరి పంపిస్తారా లేదా? పంపిస్తానండి శాస్త్రి గారు. అయ్యా పదకాపు గారు, ఇక మీ బాధ్యత అంటారా? ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలను మొత్తాన్ని పిలిపించి అన్నదాన బాధ్యతలు మేమే పెడుతున్నాను. ఎందుకంటే అన్ని దానాల కన్నా మహా గొప్ప దానం అన్నదానం అంటారు. ఆ బాధ్యత మేమే పెడుతున్నాను. అనుకుంటున్నామంట ప్రజలందరికీ అన్నదానం చేపిస్తాను. అయ్యలారా శాస్త్రి గారు, మా బాధ్యతలన్నీ అడిగావు, మీ బాధ్యత లేదు శాస్త్రి గారు, చెప్పండి. చెప్తానండి, చెప్తా. మీకు అంతా తొందరే. ఈ చుట్టుపక్కల ఉన్న పూజారుల మొత్తాన్ని పిలిపించి ఆ లక్ష్మీ తిరుపతమ్మ అగ్ని ప్రవేశాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తాను. మిగిలి అన్ని మెక్కుతున్నవాడు శాస్త్రి గారు. ఇక మేము చేసే పని అదే కదండి, మిగిలిన తిని ఉంచడమే మా పని. అయ్యలారా, నాదొక చిన్న మనవయ్యా. చెప్పండి అమ్మా. అయ్యా, నేను అగ్ని ప్రవేశమయ్యే ముందు నా పుట్టింటి పసుపు కుంకుమ, అలాగే నా అత్తింటి పసుపు కుంకుమ, గ్రామ ప్రజల పసుపు కుంకుమ, పూలు పండ్లు గాజులు అన్నీ ఇచ్చి నన్ను సంతోషంగా మేళతాళాలతో సాగనంపండి అయ్యా. ఇదే నా కడసారి కోరికయ్యా. అలాగమ్మా తిరుపతమ్మా, నీ కోరికలన్నీ నెరవేరుస్తావమ్మా తిరుపతమ్మా. తల్లి తిరుపతమ్మ, అయ్యా ఇక మాకు సెలవమ్మా. మంచిదయ్యా, మీ అందరికీ శుభం కలుగాక. వెళ్ళి రండయ్యా. మంచిదమ్మా. నాయనా వెంకన్న, వెంకన్న అయ్యా, అయ్యా తోడబుట్టకపోయినా నా తోడ పుట్టిన సోదరుడిలా నన్ను ఆదరించి నీ పంచన పెట్టుకొని నాకంత అన్నం పెట్టి ఆదరించావయ్యా. నీ రుణము తీర్చుకోలేనయ్యా. అయ్యా, నా బావ నేను అగ్ని ప్రవేశమైన తరువాత ఇక్కడ శిలా విగ్రహాలుగా నిలుస్తున్నామయ్యా. తొలి నైవేద్య దాతగా నీవే తీసుకురావాలి నాయనా. మంచిది నాయనా, వెళ్ళిరా నాయనా. అమ్మా పాపం అమ్మ, అమ్మా నా తల్లి లేని లోటు తీర్చావమ్మా. చిన్ననాటి నుండి నన్ను ఆదరించి నీ బిడ్డలా నన్ను పెంచావమ్మా. కష్టాల్లో కూడా నాకు తోడుగా ఉన్నావమ్మా. అమ్మా పాపం అమ్మ, మేమిక్కడ శిలా విగ్రహాలుగా నిలిచిన తరువాత నిత్య పూజలు చేయొచ్చు. విగ్రహారాధన మీ ఇంటి వారే చేయాలమ్మా. అలాగేనమ్మా, అలాగేనమ్మా. మంచిదమ్మా, మంచిదమ్మా, వెళ్ళిరమ్మా. స్వామి వెంకటేశ్వర, ఇక నా కడసారి ప్రార్థన అయ్యా. అమ్మా
తిరుపతమ్మా, నిన్ను అనాలని మాట్లాడినాం తల్లి, మమ్మల్ని క్షమించమ్మా తల్లి, మమ్మల్ని క్షమించు. అత్తయ్య, అంత మాట అనకండి అత్తయ్య. మనలందరినీ క్షమించగలవాడు ఆ శ్రీమన్నారాయణుడే. అత్తయ్య, అక్కయ్య, అక్కయ్య, అంత మాట అనకండి అక్కయ్య, అంత మాట అనకండి అక్కయ్య. అక్కయ్య, మీకేం కాదు అక్కయ్య. స్వామి వెంకటేశ్వర. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అక్కయ్య, ఇలా రండి అక్కయ్య. అమ్మ మా చేతులు వచ్చినాయి అమ్మ. అక్కయ్య, ఇదంతా వెంకటేశ్వర స్వామి దయ. స్వామి వెంకటేశ్వర. అయ్యా, మనలందరినీ క్షమించగలవాడు ఆ వెంకటేశ్వర స్వామి. నోరారా ఆయన్ని ప్రార్థించండి అత్తయ్య. భక్తులందరికి విజ్ఞప్తి, మరి స్వామివారు లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు ఇప్పుడు అగ్ని ప్రవేశం చేయబోతున్నారు కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి చేత పసుపు కుంకుమను తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి అమ్మవారి అగ్నిగుండం ఆగుతైపోతారు. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. అలాగనే అమ్మవారి దగ్గర ఆ పసుపు కుంకుమ కూడా ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంది. అవి కూడా మీ అందరూ తీసుకోవాల్సిందిగా మనవి. గోవింద 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 ఏడుగొట్లవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. తల్లి శాంతించమ్మా, శాంతించు. తల్లి శాంతించు తల్లి. తల్లి తప్పు చెప్పని చెప్పమ్మా. దాంట్లో కూడా నిమ్మకాయలు ఉండే చూడు కింద. వడ్డీ కాసులు వాడా గోవిందా 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 గోవిందా. అమ్మా నిప్పు ఏడుగొండ వాడా ఆపద మొక్కడు వాడా అనాథ రక్షక శ్రీమేశామి, మీరు కొంచెం పక్క జరగండి. ఆడోళ్ళు వస్తారు, కొంచెం పక్క జరగండి. ఏదైనా కొంచెం పక్క జరగు. శాంతించుతుంది, శాంతించు.
చెయ్యపోయినా అసలు వదిలేసును పడవలే ఏందనుకున్నా తల్లి కానుకలు కూడా వేయాలమ్మా. కానుకలు వేయాలి, పుట్టు పెట్టుకుని కానుకలు వేయాలి అన్నా. కొంచెం కుంకుమ పోయారా సీరన్నా? ఇగో కుంకుమలో పోయాను దాంట్లో. పసుపు కుంకుమ గంట కలిశాయి దీవించరా, గంట కలిశాయి కడతేరిపోని ఎడడుగులు నడిచాను పడితే అంతే చాలు, మళ్ళీ జన్మ మనకే వెనుగంచి ప్రోలులో పుడదా, మళ్ళీ జన్మ మనకే వెనుగంచి ప్రోలులో పుడదామంట.
తీసుకునే వాళ్ళు కొంచెం కిందికి రండి. తీసుకునే వాళ్ళు కిందకి వస్తే మిగతా వాళ్ళు తీసుకోవడం బాగుంటుంది. తీసుకునే వాళ్ళు కొంచెం కిందికి రండి, దయచేసి అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి కాணிకలు వేయాలి. పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి కాணிకలు సమర్పించుకోగలరు. అలాగే అమ్మవారి చేత పసుపు కుంకుమ అమ్మవారి దీవెనలు పొందాలని కోరుకుంటున్నాం. స్వామి అందరూ కూడా అమ్మవారికి కాணிకలు సమర్పించుకోవాలి. లక్ష్మీ తిరుపతి అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా చాలా చల్లగా చూడాలని అమ్మవారు అందరూ దీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలి. జై బోలో లక్ష్మీ తిరుపతి తల్లికి. ఒకనాడు నన్ను కొనియాడుతున్నారు తల్లి. ఒకనాడు నన్ను లక్ష్మిలాగా కొనియాడుతున్నారు. ఈనాడు నన్ను వ్యాధి నాకొచ్చినంత నన్నాదరించంగరారా. ఏ దేవుడైనా దయ చూడలేడా నాదరించంగరాడా. నారాతమా నడిచినమ్మా. ఒకనాడు నన్ను గృహలక్ష్మిలాగా కొనియాడుతున్నారు. ఈనాడు నన్ను మా ఇంటి నుండి చేసిన కన్నులారా. నారాతమాను నడి
నాకొచ్చినాదరించంగరారా వాడి వ్యాధి నాకొచ్చినమ్మ ఏ దేవుడైనా దయ చూడలేడా అన్నా రాడా ఓయమ్మలారా నారాధమా నడివీధి పాలైతినమ్మా ఓయమ్మలారా నడివీధి పాలైతినమ్మా అమ్మలారా అమ్మలారా అమ్మవారికి కానుక కూడా సమర్పించుకోవాలి ప్రతి ఒక్కరు. అమ్మవారి దగ్గర బండారు ఉందమ్మా. అమ్మవారి దగ్గర బండారు కూడా అందరూ తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం. అమ్మవారు సొంతంగా తయారు చేసినటువంటి బండారుతో ఆరోగ్యం బాగోపోయినా పిల్లలు లేని వారైనా మీ ఇంట్లో శుభం కలగడానికి అమ్మవారి దగ్గర మంత్రోపదేశం చేసినటువంటి బండారే అనే ఉంది. అందరూ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ పైకి పోయి తీసుకొచ్చుకోండి. అందరూ పైకి ఎక్కి అమ్మవారి దగ్గర పోయి తీసుకొచ్చుకోండి. స్వామి వెంకటేశ్వర, నమో నారాయణాయ. నమో నారాయణాయ. నమో నారాయణాయ. నారాయణాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ముత్తేదులు బైక్ రానమ్మా, బైక్ రాడు, తొందర రావాలా, తొందర. గోవింద గోవింద. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద. నిమ్మకాయ నోట్లో పెట్టండి, తల్లికి నిమ్మకాయ నోట్లో పెట్టండి, తల్లికి నిమ్మకాయ నోట్లో పెట్టండి, మా తల్లికి నిమ్మకాయ నోట్లో పెట్టండి. గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద ఏడుకొండల వాడ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. పొగ పొగ సాంబ్రాణి అమ్మవారికి సాంబ్రాణి అండి. కోటశ్రావణ గోవింద గోవింద ఏడుకొండవాడ ఎక్కడవాడ గోవింద గోవింద. ఆపద మొక్కుల వాడ వడ్డీలు కాదుల వాడ గోవింద గోవింద. ఏడుకొండవాడ ఎక్కడవాడ గోవింద గోవింద. ఏడుకొండవాడ ఎక్కడవాడ గోవింద. శాంతి పడాల స్వామి శాంతి పడాల శాంతి పడాల స్వామి శాంతి పడాల తల్లి శాంతి పడాల. గోవింద గోవింద. ఏడుకొండవాడ ఎక్కడవాడ గోవింద గోవింద. ఆపద మొక్కుల వాడ వడ్డీ కాసుల వాడ అనాథ రక్ష గోవింద గోవింద. జయ హే భారత భాగ్య విధాత